మంచు ఫ్యామిలీ వివాదాలు హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. మనోజ్, మోహన్ బాబుల మధ్య ఆస్తి తగాదాలు రావడంతో మనోజ్ తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతోనే ఈ మంచు ఫ్యామిలీ గొడవ రోడ్డుకెక్కింది. ఈ గొడవలను కవర్ చేయడానికి వెళ్లిన మీడియాపై మోహన్ బాబు విరుచుకుపడ్డారు. మైక్లను లాక్కుని దారుణంగా కొట్టారు. దాంతో ఒకరు ఆసుపత్రి పాలయ్యారు. జర్నలిస్ట్ పై దాడి కేసులో మంచు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసుపై మోహన్ బాబు కోర్టు మెట్లెక్కిన సంగతి తెలిసిందే. అక్కడ విచారణ జరిపిన హైకోర్టు మోహన్ బాబుకు షాక్ ఇచ్చింది. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అటు పోలీసులు మోహన్ బాబుకు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మోహన్ బాబు ఎక్కడున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. మోహన్ బాబు బెయిల్ విచారణ సోమవారానికి వాయిదా వేశారు. అప్పటి వరకు అరెస్ట్ చేయకుండా రక్షణ ఇవ్వలేమని కోర్టు చెప్పేసింది. ఇక పోలీసులు అరెస్ట్ చేస్తే అసలు ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా పనికి రాకుండా పోతుంది. ఆ తర్వాత బెయిల్ పిటిషన్ వేసుకోవాలి. ఈ రిస్క్ అంతా ఎందుకు? ఈ 3 రోజులు ఎవరికి కనిపించకుండా పోతే చాలని అనుకున్నట్లున్నారు మోహన్ బాబు. జల్పల్లి హౌస్ నుంచి ఆయన కనిపించకుండా పోయారు. ఏ క్షణమైనా ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుసుకున్న మోహన్ బాబు మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లారని తెలుస్తుంది. తనపై నమోదైన కేసు దృష్ట్యా బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన మోహన్ బాబు పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అజ్ఞాతంలోకి వెళ్లారు. డిసెంబర్ 16 మంగళవారంన హైదరాబాద్ నుంచి చంద్రగిరికి మోహన్ బాబు చేరుకున్నారు. బుధవారం సాయంత్రం శ్రీ విద్యానికేతన్ నుంచి ఆయన వెళ్లిపోయారు. కలెక్షన్ కింగ్ బెంగళూరులో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడానికి సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మోహన్ బాబు తన దగ్గర ఉన్న 2 గన్లను ఇప్పటికే పోలీసులకు అప్పగించారు. ఇక అరెస్ట్ అవుతాననే భయంతో మోహన్ బాబు పరారీలో ఉన్నారు. ఈ కేసు ఎలాగోలా సెటిల్ చేసుకుందామనుకున్నా అవకాశం లేకుండా పోయింది. రిపోర్టర్ చేతిలో ఉంటే ఆయనతో మాట్లాడి ఏదో విధంగా రాజీనామా చేసుకునేవారు. కానీ ఇది ఆయన పరిధిని దాటిపోయింది. ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు మోహన్ బాబు వెళ్లి క్షమాపణలు చెప్పి వచ్చారు. కానీ పెద్దగా తేడా లేదు. ఇప్పుడు కుటుంబ గొడవలు పరిష్కరించుకోవడం కన్నా హత్యాయత్నం కేసు నుంచి ఎలా బయటపడాలన్నది ఇప్పుడు మోహన్ బాబు ముందున్న అతిపెద్ద ప్రశ్న.